నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో రోజుకో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్లకు కొంతమందికి బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితి, తాత్కాలికమైనటువంటి బెయిల్, ఎందుకంటే పూర్తి స్థాయిలో బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇదే సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో సారాదండాలో కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి కల్వకుంట్ల కవిత యొక్క విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఏదైతే మద్యం కుంభకోణంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని పక్కదారి మళ్లించినటువంటి ఆరోపణలో ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళు, దాంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె మరి కవిత మరి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంది. తిహార్ జైల్లో మార్చి 17వ తేదీన అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి సిబిఐ మరొకసారి ఈ రోజు దానికి సంబంధించినటువంటి విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి కోర్టు ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఎందుకు హాజరుపరచాల్సి వచ్చింది? ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఆమెను నేరుగా కోర్టుకు తీసుకొచ్చినటువంటి సిబిఐ కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి నినాదాలు ఇస్తా ఉంది. జై తెలంగాణ అని ఒకసారి, మరొకసారి నేను కలిగిన ముత్యంలాగా వస్తానని మరోసారి, దీంట్లో బీజేపీ సిబిఐ అరెస్ట్ కాదు, ఇది బీజేపీ అరెస్ట్ అని కొన్నిసార్లు కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని కల్వకుంట్ల కవిత సృష్టిస్తుంది. కాబట్టి ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా హాజరుపరచుకుంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచినటువంటి పరిస్థితి. ఈ రోజు కీలకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. సిబిఐ కేసులో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నది. ఆమె తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తా ఉంది. అయితే ఈ రోజు వరకు ఆమె యొక్క శిక్ష గడువు ఈ రోజు వరకే జ్యుడిషియల్ రిమాండ్ సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో ఆమెకు బెయిల్ కావాలని చెప్పేసి బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. దీనిపైన ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఓ తీర్పును వెలువరించడం జరిగింది. వచ్చే నెల 3వ తారీఖు వరకు ఆమెకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించడం జరిగింది. అయితే వాళ్ళ వాదనను ఏకీభవించినటువంటి కావేరి బవేజా ప్రత్యేక జడ్జికి సంబంధించినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆ తీర్పును వెలువడించడం జరిగింది. వచ్చే నెల 3వ తేదీ వరకు కవితను బయటికి పంపించేది లేదు, మరోసారి తిహార్ జైల్లో ఉండాలని చెప్పేసి ఆమె ఆ తీర్పును వెలువరించడం జరిగింది. అయితే సిబిఐ అధికారులు వాదించడం జరిగింది కోర్టు ముందుట. ఏంటంటే ఈ కవిత ఈ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల్లో కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఈమె సూత్రధారి. ఈమె బయటకు వెళ్ళినట్టయితుంటే, బెయిల్ వచ్చినట్టయితుంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేస్తుంది, అప్రూవల్ గా మారిపోయినటువంటి వ్యక్తులను కూడా మ్యానిపులేట్ చేస్తుంది అన్నటువంటి వాదనని సిబిఐ అధికారులు, సిబిఐ అడ్వకేట్స్ వాదించడం జరిగింది. అయితే దీనిలో జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్టయితుంటే ఒక పక్కన ఈ సంబంధించినటువంటి కేసులో మరో కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తాత్కాలిక బెయిల్ రావడం జరిగింది. ఆయన 2వ తేదీ వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. 2వ తేదీన సాయంత్రం వరకు ఆయనే మళ్ళీ తిహార్ జైలు ముంగట హాజరు కావాలి, అధికారుల ముంగట మళ్ళీ శిక్ష మళ్ళీ ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం. ఆయనకు పూర్తి స్థాయిలో బెయిల్ రాలేదు. అయితే కవితకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇదే సంబంధించినటువంటి అంశాలు తీసుకొని ఆమెకు బెయిల్ కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వాదించడం జరిగింది. కానీ ఆమెకు ఎక్కడ కూడా మినహాయింపు లభించట్లేదు. ఆమె కనుక బయటకు వెళ్ళినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ కంటే ఎక్కువ డాటా ఈమె దగ్గరనే ఉన్నది. ఈమె సంబంధించినటువంటి ఫోన్లలో డాటా కానీ మిగతా సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో ఈమె దగ్గర నుండి నడిపించింది. బిరామిలా నువ్వు ముంగడ పెట్టుకొని ఈమె ఈ యొక్క లిక్కర్ స్కామ్ సారదండ నడిపించింది అన్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నది. అయితే ఈ 3వ తేదీ వరకు ఈమె యొక్క శిక్ష కాలాన్ని పొడిగించడం జరిగింది. మరి 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇదే సంబంధించినటువంటి చివరి జ్యుడిషియల్ రిమాండ్ సంబంధించినటువంటి గడువు అనేది కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే కొంత బీజేపీ పార్టీ కావాలని చెప్పేసి ఆ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిందన్నటువంటి అభియోగాలు కూడా లేకపోలేదు. అయితే మరి ఇప్పుడు మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? 3వ తేదీ తర్వాత మరొకసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తారా, లేకపోతే బెయిల్ వస్తుందా అంటే దాంట్లో మెజారిటీగా చెప్పేటువంటి హైకోర్టు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు అసలు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ పిఎంఎల్ఏ చట్టం అనేది కూడా కఠినమైనటువంటి శిక్షలు ఇక్కడ ఆర్థిక ఆరోపణలను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక ఆరోపణల్లో ఈమె దోషి అని చెప్పేసి తేల్చడం జరిగింది. కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కనుక
కవిత 2 ఏళ్ల వరకు కూడా ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదనేది మెజార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. చూడాలి మరి కవితకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఏ విధమైనటువంటి డిసిజన్ మరి 3వ తేదీ వరకు తెలుస్తుందా, లేకపోతే ఈయనకి సంబంధించినటువంటి గడువును మరికొన్నేళ్ల పాటు కూడా ఏమైనా పెంచుతుందో లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి కవితకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి తీర్పును ప్రత్యేక కోర్టు ఏదైతే సిబిఐ కోర్టు ఉందో ఆ సిబిఐ కోర్టుకు సంబంధించిన జడ్జి కావేరి బావేజా గారు మరి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కవితకు చాలా రోజుల కానించి ఆమె శిక్ష అనుభవిస్తా ఉన్నది. ఒక పక్కన తన కుమారునికి ఎగ్జామ్ ఉన్నాయని ఒకసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి మరోసారి చాలా రకాలుగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అన్ని విఫలమవుతా ఉన్నాయి. ఈసారి కూడా అదే జరగడం జరిగింది, రేపు కూడా అదే జరుగుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటాయి. దీంట్లో ఇప్పటికే అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా సిబిఐ ఈడీ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డుని దగ్గర పెట్టుకొని అక్కడ కోర్టు ముందర కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆమెకు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది, ఏ విధంగా ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఆమెకు బెయిల్కు సహకరిస్తాయి అనేది కూడా మనం చూడాలి. కానీ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడతలేదు. ఈ రోజు జరిగినటువంటి తీర్పు దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కవిత ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే అసలే కనపడతలేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.